పార్టీ దాడిని ఖండించడం జరిగింది. వారు జిల్లా అధ్యక్షుడిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా ఎమ్మెల్యేలు కూడా వస్తూ ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా మనం ఎలక్షన్లో నిమగ్నమై పనిచేస్తూ ఉన్న క్రమంలో మరి ఈరోజు ఒక దారి కాచి కొట్టిన దొంగల్లాగా మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ అప్పటికే గుమిగూడి అప్పటికే ప్లాన్ ప్రకారం ఒక 200 మంది జమై వారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి పోలీసులు అక్కడ గన్మెన్ ఉండడంతో కొంతమంది కార్యకర్తలు ఉండడంతో వారికి ఈరోజు భారీ ముక్కు తప్పింది. ఎందుకంటే దర్వాజాలు కూడా పడగొట్టే ప్రయత్నం చేస్తారు. మనం అందరం చూసినాం, వీడియోలు కూడా ఉన్నాయి. పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీ చేయండి, ఏకపక్షంగా వ్యవహరించకుండా మీ మీద ఉన్న నమ్మకంతో, ఈ యొక్క సిపి గారి మీద నమ్మకంతో, ఇక్కడ అధికారుల మీద నమ్మకంతో మేము శాంతియుతంగానే పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు కోరినట్టుగా మీరు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు ఏసీపీ గారు, మేడ్చల్ గారు. తప్పకుండా మేము కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళే వాళ్ళం. 14 సంవత్సరాలు రక్తపు బొట్టు చిందకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా అదే మార్గంలో ప్రయాణం చేస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి దాడిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, కాకి బుక్ అంటా ఉన్నారు. మరి కాకి బుక్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం నేను చూస్తాను. డీజీపీ గారు చెప్తా ఉంటారు, ఇప్పుడు కాకి బుక్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి. మరి దళితులపై దాడులు జరిగాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. ఎందుకంటే అక్కడ ఎస్సీ వారిలో కౌన్సిలర్గా నిలబడ్డ వాళ్ళని కొట్టారు, వాళ్ళకి తెలిసే కొట్టారు. మరి మా 2 ఎమ్మెల్యేలపై దాడి చేశారు. వారు దర్వాజా పడగొట్టి కొట్టడానికి గట్టిగా ఉన్న చూసాం, వీడియోలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎస్హెచ్ఓ గారికి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చాం. పోలీసు వారు యాక్షన్ తీసుకుంటా అని చెప్తా ఉన్నారు కాబట్టి ఒక ధర్నా విరమిస్తూ ఉన్నాం. వారు సాయంత్రం వరకు యాక్షన్ తీసుకొని మజ్లిస్ యాదవ్ గారిని అరెస్టు చేయకపోతే రేపు ఉదయం మా జిల్లా ఎమ్మెల్యే అందరం కలిసి కార్యాచరణ ప్రకటిస్తాం. పోలీసు వాళ్ళ నమ్మకంతోనే దళితులంతా ఏకమవుతున్నారు. మంద కృష్ణ కూడా ఫోన్ చేసిండు, నేను వస్తున్నా మళ్ళా పోలీస్ స్టేషన్కి వస్తున్నా అన్నాడు. వాళ్ళు న్యాయం చేయకపోతే, మజ్లిస్ యాదవ్ని అరెస్ట్ చేయకపోతే దళితులంతా ఏకమై రేపు మళ్ళా ధర్నా కార్యాచరణ ప్రకటిస్తాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు జరిగిన 2 ఎమ్మెల్యేలు దాడి జరిగితే లేదు సార్ మీరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు, అందరినీ తీసుకుంటూ చూస్తాం. కానీ భవిష్యత్తులో ఇట్లాంటి మళ్ళీ జరిగితే అదంతా సార్ కళ్ళ ముందటే జరిగింది సార్. అదంతా సార్ కళ్ళ ముందటే జరిగింది సార్. అది పోలీస్ స్టేషన్ కాడ తుర్కపల్లి పోలీస్ స్టేషన్